హాయ్ అండి, వెల్కమ్ టు తుంగభద్ర రుచులు. అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ స్పెషల్ న్యూ ఇయర్కి స్పెషల్ స్వీట్ అండి, అదే రసమలై. చాలా డబ్బులు ఖర్చు పెట్టి స్వీట్ షాపుల్లో తినే ఈ రసమలైని ఇంట్లోనే చాలా తక్కువ ఖర్చుతో రెడీ చేసేసుకుందాము. ఈ రసమలై కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని అందులో పాలు వేసుకోవడానికి ముందు ఒక బుల్లి గ్లాసుడు నీళ్లు వేసుకుంటే పాలు అడుగు అంటుకోకుండా ఉంటాయి. ఇలా 1 లీటర్ వరకు పాలు వేసుకుని వీటిని ఒక పొంగు రానిస్తే సరిపోతుంది, ఎక్కువ మరగవలసిన అవసరం లేదు. ఇవి కాగేలోపు ఒక బౌల్ తీసుకుని దాంట్లో 3 టేబుల్ స్పూన్ల వరకు వెనిగర్ వేసుకోవాలి. అలాగే 3 టేబుల్ స్పూన్లు వాటర్ వేసుకోవాలి. రెండు కూడా సమానంగా తీసుకోవాలి. వెనిగర్ లేకపోతే కానీ నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, పాలు బాగా పొంగినవి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 5 నిమిషాల పాటు కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు కొంచెంగా వెనిగర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కొంచెం చల్లారిన తర్వాత వేసుకుంటే మనకి పన్నీరు స్మూత్గా వస్తుంది. ఇలా పూర్తిగా నీళ్ళు అలాగే పన్నీరు కూడా బాగా విడిపోయే వరకు కూడా మనము ఇలా వెనిగర్ వేసుకుంటూ ఉండాలి. పాలు కింద ఉండకూడదు. చూస్తున్నారు కదా, మొత్తం పూర్తిగా నీళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు మనము వడపోసుకోవాలి. ఒక క్లాత్లో వడపోసుకుంటే ఈ నీరంతా కూడా కిందకి దిగి మనకి పన్నీర్ అంతే మిగులుతుంది. చూస్తున్నారు కదా, ఇలా మూట కట్టి ఈ నీరంతా కూడా బాగా పిండేసేయాలి. నీరు అస్సలు ఉండకూడదు. నీరుంటే మనము పాకంలో వేసిన తర్వాత కొంచెం విడిపోయే ఛాన్స్ ఉంటుందండి. అందుకని నీరు లేకుండా బాగా గట్టిగా పిండుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని బాగా మెదుపుకోవాలి. ఇలా ప్లేట్లో వేసుకుని చేత్తో మెదుపుతూ కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా నాదుతూ కలుపుకోవాలి. అవసరమైతే మిక్సీకి ఒకసారి వేసినా కూడా బాగానే వస్తుంది. ఇలా పూసల కింద ఉంది కదండి, దీన్ని బాగా మెత్తగా వెన్నపూసలాగా బాగా మెత్తగా చేసుకోవాలి. ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు ఇలా మెదుపుతూనే ఉండాలి. అప్పుడే మనకి వెన్నపూసలాగా బాగా స్మూత్గా అవుతుంది. ఇది ఇలా స్మూత్గా అయిన తర్వాత ఇప్పుడు చిన్న పోర్షన్స్ కింద చేసుకుని మనము కట్లెట్ లాగా చేసుకోవాలి. రౌండ్ షేప్లో ఇలా ఉండ కింద చేసుకుని ప్రెస్ చేయాలి. చుట్టూరు కొంచెం పగులుతుందండి. ఇలా పగిలినప్పుడు వాటిని అన్నింటినీ సరి చేసుకుని ఇలా చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఆయిల్ అంతా కూడా ఎలా బయటకు వచ్చిందో. ఈ పన్నీర్కి మనము ఫుల్ ఫ్యాట్ మిల్క్ అంటారు కదండి, అలా బాగా చిక్కటి పాలు, ఎక్కువ ఫ్యాట్ ఉన్న పాలు తీసుకోవాలి. ఇలా అన్ని కట్లెట్స్ లాగా చేసుకుని పెట్టుకుని ఇప్పుడు స్టవ్ పైన మరొక ప్యాన్ పెట్టుకుని దాంట్లో 3/4 లీటరు పాలు వేసుకున్నాను. ఇవి కూడా బాగా చిక్కటి పాలు, ఫుల్ ఫ్యాట్ మిల్క్ అండి. ఈ పాలని బాగా దగ్గరికి మరిగించుకోవాలి. మధ్యలో ఇలా కలుపుకుంటూ మరిగించుకోవాలి. ఈ పాలు దగ్గరికి మరిగేలోపు మనము మరొక స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో 1 కప్పు పంచదార వేసుకుని 4 కప్పులు నీళ్లు వేసుకోవాలి. 1 కప్పు పంచదారకి 4 కప్పులు నీళ్లు వేసుకుని బాగా మరిగించుకోవాలి. బాగా పెద్ద బబుల్స్ వచ్చే వరకు కూడా బాగా మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడు మనము రెడీ చేసి పెట్టుకున్న ఈ పన్నీర్ని వీటిలో ఒక్కొక్కటిగా వేయాలి. ఫ్లేమ్ మాత్రం హైలో పెట్టుకుని బాగా మరిగించుకుంటూ ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇవన్నీ కూడా ఈ పాకంలో బాగా ఉడికించుకోవాలి. ఒక 15 నిమిషాల వరకు మూత పెట్టి ఇలా హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. అప్పుడు మనకి ఈ పన్నీర్ బాల్స్ అన్నీ కూడా పెద్ద సైజు అవుతాయి, బాగా ఉడికి స్మూత్గా అవుతాయి. ఈ పాకం అంతా కూడా పీల్చుకుంటాయి లోపలికి. చూస్తున్నారు కదా, అన్నీ కూడా బాగా పైకి తేలిపోయినాయి, పెద్ద సైజు కూడా అయినాయి. చూస్తున్నారు కదా, స్మూత్గా అయినాయి. పంచదార పాకం అంతా కూడా బాగా పీల్చుకున్నాయి. ఇప్పుడు వీటిని మూత పెట్టి ఒక అరగంట పాటు అలాగే వదిలేసేయాలి. ఇప్పుడు మన పాలు కూడా మరుగుతున్నాయి కదండి. ఈ పాలు మనము 3/4 లీటర్ పాలు వేసాం కదా, అందుకు 1/2 లీటర్ కన్నా కూడా ఇంకా కొంచెం తక్కువ అయ్యే వరకు కూడా మరిగించుకోవాలి.
ఇది కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుంది, మరీ పలుచగా ఉంటే రసమలై అంత టేస్ట్ బాగుండదు. అలా అని మరీ గట్టిగా అయిపోయినా కూడా బాగుండదండి. ఇలా పూర్తిగా మరిగినప్పుడు 1 పావు కప్పు పంచదార వేసుకోవాలి. ఈ పంచదార పూర్తిగా కరిగిన తర్వాత కుంకుమ పువ్వు వేసుకోవాలి. నేను దీంట్లో కొంచెం ఫుడ్ కలర్ వేసానండి. కొంచెం ఎల్లో కలర్ వస్తేనే రసమలై బాగుంటుంది కదా, అందుకని ఇలా ఫుడ్ కలర్ వేసి ఒక మరుగు మరిగిన తర్వాత ఆఫ్ చేసేసి చిన్నగా కట్ చేసుకున్న పిస్తా పప్పులు, బాదం పప్పులు వేసుకున్నాను. ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకుని ఇవన్నీ కూడా బాగా కలుపుకున్న తర్వాత చల్లారనిచ్చుకోవాలి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న రసమలైలు ఉన్నాయి కదా, అవి ఆ పంచదార పాకము లైట్గా ప్రెస్ చేస్తే వచ్చేస్తుంది బయటికి. అప్పుడు మనము రెడీ చేసి పెట్టుకున్న పాలల్లో వేసుకోవాలి. మనము అలాగే డైరెక్ట్గా పంచదార పాకంతో వేస్తే మనకి పాలు పలచబడిపోతాయి, అలాగే పాలని పీల్చుకోదు ఇంకా. అందుకని మనము ఈ వాటర్ అంతా కూడా కొంచెం ప్రెస్ చేసి తీసేసి అప్పుడు మనం పాలల్లో వేసుకోవాలి. అప్పుడు మన పన్నీర్ అంతా కూడా పాలని బాగా పీల్చుకుంటుంది. ఇలా అన్నీ వేసేసిన తర్వాత ఒక అరగంట పాటు అలానే ఉంచి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కనీసం 1 గంట అయినా సరే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని అప్పుడు సర్వ్ చేసుకోవాలి. మనకి రసమలై ఎప్పుడు కూడా కొంచెం కూల్గా తింటేనే బాగుంటుందండి. కొంచెం శ్రమ అనిపించినా కూడా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. బయట అయితే ఒక రసమలై వచ్చేసి 40 రూపీస్ ఉంది. మాకైతే అంత కాస్ట్లీ అయిన రసమలైని ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసేసుకున్నాం కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన తుంగభద్ర రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ అండి.